బ్యాక్ హుక్స్ బ్లౌజ్ చాలా తొందరగా కటింగ్ చేసుకునే విధానం అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. చిన్న ట్రిక్ అనమాట అంతే. సో చూడండి, ఇది వచ్చేసి లెహంగా మీది బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి మిగిలింది లంగం కుట్టంగా మిగిలింది. దాన్ని నేను ముందర గోట్ అయితే వేసేస్తాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, అలాగే డిజైన్ కూడా పెడతాను అనమాట ఈ బ్లౌజ్కి. ఫస్ట్ వచ్చేసి నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను కదా, అందుకోసం వచ్చేసి ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ క్లాత్ను 4 మడతలు అయితే వేసేసుకున్నాను అనమాట. 4 మడతలు వేసేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఆ హెచ్చు తగ్గులు ఇట్లా ఒక స్కేల్ తోటి మార్క్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉండేటివి కంపల్సరీగా అయితే తీసేసుకోవాలి. ఒకవేళ తీయకపోయినామనుకోండి క్రాస్లోనే వస్తాయి. క్రాస్లోనే వచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది బాగుండదు. చేయి అట్లా తిరిగింది ఇట్లా తిరిగిందని కస్టమర్స్ కంప్లైంట్ అయితే ఇస్తారు. ఇప్పుడు చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 11 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేసాయి అనమాట. వీళ్ళు సన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, అంటే వీళ్ళ చెస్ట్ వచ్చేసి 29, అంటే చాలా సన్న సైజ్ బ్లౌజ్. సో అందుకోసం వచ్చేసి 2.5 ఇంచులు అనేది తగ్గించేసాను. కింద చూడండి 2.5 తీసేసాను టేప్లోన. ఇంకా 11 ఇంచులు అనేది ఇక్కడ డౌన్ మార్కింగ్ అయితే ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డౌన్ మార్కింగ్ మీద మనము సంక పొడవు అనేది కొలుచుకోవాలి. అంటే సంక ఎంత అనేది తెలుసుకోవాలి. ఎట్లా అంటే మనకు సంక, నాకు ఇక్కడ వచ్చేసి వీళ్ళు మెజర్మెంట్స్ ఏం నేను తీసుకోలేదండి. వాళ్ళు అక్కడ నుంచి వేరే ఊరు నుంచి అనమాట ఈ బ్లౌజ్ వచ్చినది. వాళ్ళు వాట్సాప్ పెట్టారన్నమాట కొలతలు. వాళ్ళ ప్రకారంగా నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు సంక పొడవు అయితే పెట్టలేదు, సంక రౌండ్ అనేది చెప్పలేదన్నమాట. నేను నడుము లూజ్ బేస్ చేసుకొని ఇక్కడ సంక రౌండ్ అనేది తీస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి వీళ్ళది 25, దాన్ని 4 భాగాలు చేసుకుంటే 6.2 గీతలు అయితే వస్తుంది. అదే సంఖ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. మన కాడ ఆల్తి బ్లౌజ్ లేనప్పుడు సంఖ డౌన్ అనేది ఇలా తెలుసుకోవచ్చు అనమాట, సంఖ రౌండ్ ఎంత ఉన్నది అనేది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి పఫ్ హ్యాండ్ పెడుతున్నాను అనమాట. పఫ్ హ్యాండ్ కోసం ఒక 2.5 ఇంచులు అనేది పైకి మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఒక బాక్స్ మాదిరిగా ఇక్కడ చిన్నగా ఇక్కడ 2.5 అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ వచ్చేసి పఫ్ హ్యాండ్ పెడుతున్నాను అనమాట. సింపుల్గా డిజైన్, ఇది కూడా పఫ్ హ్యాండ్ అయినా కానీ డిజైన్ అయితే పెడుతున్నాను. సో ఈ విధంగా హ్యాండ్ అయితే ఇట్లా కరువు అయితే తీసేసుకోవాలి. మనం సంఖ 6.2 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి సంక్రాంతి దగ్గరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4+1 అయితే వస్తుందండి. అంటే మనకి ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు అనమాట. కింద ఎల్బో హ్యాండ్ కింద వచ్చేసి 8 ఇంచులు అని చెప్పారు, కానీ నేను 4 అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ సైడ్ కుట్ల కోసం వచ్చేసి ఒక 2 ఇంచులు ఎగస్ట్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. సో కస్టమర్కి కూడా నేను కుట్టిన తర్వాత ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే బాగా మంచిగా ఉంది అనేసి అయితే కామెంట్ అయితే చేశారనమాట. అంటే మెసేజ్ అయితే పెట్టారనమాట వాట్సాప్లో. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ ఉంటారు కదా, వాళ్ళు కుట్టించారనమాట మనవరాలకి. సో వేసుకున్న తర్వాత మెసేజ్, అంటే ఆమెది ఈ ఊరే, పుట్టినీళ్ళు ఈ ఊరు అనమాట. వాళ్ళ అమ్మమ్మ తీసుకువెళ్తుంది మెచ్యూరిటీ ఉందనేసి. సో అక్కడ వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ ఉందనేసి తీసుకెళ్ళింది. సో అక్కడ నాకు కామెంట్ అంటే మెసేజ్ అయితే పెట్టిందనమాట, బాగా కుట్టారక్క, ఆల్తీ బ్లౌజ్ లేకపోయినా బాగా కుట్టారనేసి అయితే నాకు మెసేజ్ అయితే పెట్టిందనమాట. వాళ్ళు చెప్పారు వాట్సాప్లో మెసేజ్లు అయితే అంటే వాట్సాప్లో కొలతలు అయితే చెప్పి పంపించేశారు. నేను వాటిని రాసి పెట్టినట్టు అట్లా పెట్టేసుకున్నాను. దాని ప్రకారం కటింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత మొత్తం ఓపెన్ చేసుకోవాలి. లైనింగ్ మొత్తం ఓపెన్ చేసుకొని ఈ హ్యాండ్స్ కటింగ్ ఉంది కదా, అక్కడి వరకు ఇట్లా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇట్లా ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకుంటామో ఆ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ హుక్సే, కానీ నేను ఓపెన్ సైడ్ అట్లేం పెట్టట్లేదు, ఒకటేసారి కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే అండి, కింద ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అంచులు, వాటిని ఒక లైన్ మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు మార్కింగ్ వచ్చేసి 13.5, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటున్నాను. అలాగే చెస్ట్ మార్కింగ్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో చెస్ట్ మార్కింగ్ వచ్చేసి నాకు ఎంత 29 అని చెప్పారు. 29ని 4 భాగాలు చేసుకుంటే 7.2 గీతలు అయితే వచ్చిందనమాట. చెస్ట్ మార్కింగ్ ఇక్కడ దాకా అయితే వచ్చింది. అలాగే నేను ఎగస్ట్రా ఒక 3 ఇంచులు అనేది ఎగస్ట్రా తీస్తున్నా అండి. 3 లేదా 3.5 కూడా ఎగస్ట్రా అనేది తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను 3.5 ఇంచులు అనేది ఎగస్ట్రా అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఇది మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, మనం ముందర గోటు వేసుకుంటాము, అలాగే వెనకల సైడ్ కొంచెం కట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటాము. అందుకోసం వచ్చేసి దాదాపు 3.5 ఇంచులు కానీ ఎక్కువ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మనకు ఒకటేసారి కటింగ్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి కటింగ్ అయితే తీసేస్తాను, మనకు తొందరగా అయిపోతుంది అనమాట కటింగ్ అనేది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14.5 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇది మార్కింగ్ అనమాట, పొడవు మార్కింగ్, బ్యాక్ పార్ట్ పొడవు మార్కింగ్. అలాగే నెక్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచులు అయితే తీసుకున్నాను అండి. 4 ఇంచులకు మళ్ళీ ఒక 1/4 ఇంచ్ అనేది పైన కలిపేసుకున్నాము. అలాగే కింద కూడా ఒక 1/4 ఇంచ్ మీద నడుపట్టి కోసం జాయింటింగ్ అయితే చేసాను. మొత్తం నెక్ వచ్చేసి
మరీ డీప్ నెక్ ఏం కాదండి, సరిపోతుంది వీళ్ళకి. సో చూడండి, మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పోల్చుకున్న దగ్గర అట్లా ఒక ఏల్ అనేది అడ్డంగా పెట్టేసుకొని అక్కడ నుంచి మిగిలినటువంటి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న లైనింగ్ అంతా ఒక దాని మీద అయితే వేసేసుకోవాలి. ఇట్లా కింద బ్యాక్ పార్ట్ ఉంటుంది, పైన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మొత్తం టోటల్గా 10.5 ఇంచులు అనేది క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా 14.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు లైన్ మార్క్ చేసుకున్నాము. ఈ లైన్స్ అనేవి కంపల్సరీ అయితే మార్క్ చేసుకోండి, ఎందుకంటే లైన్ స్కేల్ వాడటం వల్ల మనకు లైన్స్ అనేవి క్రాస్లు అనేవి పోవన్నమాట. ఒకవేళ క్రాసులు పోయినాయి అనుకోండి, ఎక్కువ తక్కువలు అనేవి వస్తాయి, అలాగే టైట్ రావచ్చు, లూజ్ రావచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 14.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నాను. మనకి ఇక్కడనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే వచ్చేస్తాయండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను నెక్ వీళ్ళ చెస్ట్ ఎంత చెప్పాను, 29 ఇంచులు కదా చెస్ట్, దాన్ని 4 భాగాలు చేసుకుంటే 7.2 గీతలు అయితే వచ్చిందనమాట. అది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. ఆ మార్కింగ్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మనం చెస్ట్ని బేస్ చేసుకొని షోల్డర్ సంఖ ఎలా తీసుకోవాలని అయితే చెప్తానండి. మన మెథడ్లో చెస్ట్ని బట్టే షోల్డర్ సంఖ అనేది ఉంటుంది. ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే అస్సలు సంఖ అనేది తీసుకోనండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకు చెస్ట్ వచ్చేసి 7.2 అయితే వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకు షోల్డర్ సంఖ అనేది వచ్చేస్తుంది. అది కూడా ఆ విధంగా మార్క్ చేసుకోండి. అది కూడా సంఖ ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ ఉందనుకోండి, ఎక్కువ తక్కువలు చూసుకొని సంఖ కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం కిందకి తీసుకోవాలా, కొంచెం తక్కువ ఉంటే కొంచెం పైకి చేసుకోవాలా. కానీ మనకి ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఉందనేసి నేను ఇక్కడ 4.5 అయితే తీసేసుకుంటున్నాను. ఐదుకు 2 గీతలు తక్కువ అయితే వచ్చిందండి మనకు సంఖ డౌన్ వచ్చేసి, అంటే 7.2 గీతలు కదా, దాన్ని సగం చేసేసుకుంటే మనకి 4కు 2 గీతలు తక్కువ అయితే వస్తుంది. దానికి మళ్ళీ కొనించాను కాబట్టి 5కు 2 గీతలు తక్కువ అనమాట. అదే సంఖ కోసం అయితే తీసేసుకున్నాను. అదే షోల్డర్ కోసం కూడా అదే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ సంఖ రౌండ్ కోసం చిన్న పాప కదా, అంటే చిన్న అమ్మాయి కాబట్టి సన్న సైజు చెస్ట్ వచ్చేసి 29 ఇంచులే కాబట్టి నేను సంఖ రౌండ్ దగ్గర 1 బావ్ అయితే తీసుకున్నాను. అలాగే నెక్ వచ్చేసి వీళ్ళు బ్రాడ్గా అయితే పెట్టొద్దు అనేసి అన్నారనమాట. అందుకోసం వచ్చేసి నెక్ విడత వచ్చేసి 1.5 తీసుకున్నాను. కింద మాత్రం 2 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా లైన్ షేప్లో అయితే మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. ఇది ఇప్పుడు పైన చూపించినది అయితే కనుక ఫ్రంట్ నెక్ అనమాట. అలాగే కింద వచ్చేసి ఇక్కడ మనకు పొడుగు మార్కింగ్ ఇక్కడ కింద ఆడ 1.5 ఇంచెస్ మీద కొంచెం పైకి అయితే మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే దీనికి 1 ఇంచు, దీనికి 1 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ 1 ఇంచు మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, మనకు కొంచెం ఇట్లయితే జరుపుతున్నాను, ఎందుకంటే వీళ్ళకు సన్న ఉన్నా కానీ చెస్ట్ ఎక్కువ ఉందనేసి అయితే చెప్పారనమాట. సో అందుకోసం వచ్చేసి కొంచెం డాట్స్ అనేవి ఇంకొంచెం పెంచాను. సో చూడండి, అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 9.5 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోండి. ఇది డాట్ షేప్ మార్కింగ్ అనమాట. సో ఇక్కడ 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను. అలాగే 2.5 ఇంచుల దగ్గర, అలాగే మనం 1 ఇంచు డాట్ మార్కింగ్, అలాగే 1 ఇంచు దీన్ని ఇది సెంటర్ మార్కింగ్ అనమాట. ఇది 2.5 ఇంచుల దగ్గర నుంచి ఇట్లయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు డాట్ షేప్ అనేది ఇట్లా వస్తుంది. వీడు కొంచెం వంకర అనేది తీసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా తీసేసుకొని సంక్రమణ దగ్గర మనం టక్స్లు వేసుకుంటాం కదా మామూలుగా అయితే, మామూలు బ్లౌజులకి, దానికి బదులు ఈ విధంగా అయితే ఒక క్రాస్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం. కటింగ్ చూడండి, నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను. కంపల్సరీగా ఇట్లా మనం ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 3 ఇంచులు ఎగస్ట్ ఉండేలాగా చూసేసుకోండి క్లాత్ ఎక్కువ. ఎందుకంటే మనకు ముందర కటింగ్లోకి వెళ్ళిపోతుంది క్లాత్, అంటే మనం కొంచెం గోటు వేసుకుంటాం కదా. అలాగే వెనుకల సైడ్ ఉక్సులు పట్టి కజ్జ పెట్టుకుంటాం, అప్పుడు కొంచెం సెంటర్ అనేది కట్ చేసుకుంటాం, అక్కడ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకోసం చూసుకొని ఖచ్చితంగా 3 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ ఎగస్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఈ వీడియోలో చూపించే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఒకటేసారి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే తొందరగా అయిపోతుంది. మనకు అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఇట్లా ఈ మెథడ్లు అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా కుట్టు పట్ట అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను.
ఈ షేప్ ఇచ్చుకోవడం వల్ల మనకు పొట్ట మీదకి వచ్చేసినట్టుగా ఉండదన్నమాట. మనం ఇక్కడ క్రాస్ పట్టీలు అవేం వాడం కదా, అందుకోసం వచ్చేసి ఇట్లా కొంచెం క్రాస్ అనేది ఇచ్చుకోండి. చూడండి, ఇంకొక మెథడ్ అయితే చెప్తాను డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది. సో చూడండి, మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పీసును ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఈ సెంటర్ భాగానికి మళ్ళీ మనము ఇట్లా ఇప్పుడు 3 భాగాలు చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక భాగం అనేది తీసేసి ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ అంటే మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇక్కడ మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించిన డాట్స్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇట్లా కూడా మనం చెక్ చేసుకోవచ్చు, మనకు డాట్స్ అనేవి కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. వీడియోను లైక్ చేయడం వల్ల ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే కటింగ్ అయితే చేసేసాను. ఈ విధంగా నేను చాలా సింపుల్ మెథడ్లలో మీకు కటింగ్స్ అయితే చూపిస్తుంటానండి. సో ఒకసారి అయితే చూసేసేయండి. అలాగే ఒకసారి ముందే మీరు ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయొద్దండి. మనము కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ పీస్ ఏది ఏ పీస్ ఏది అనేసి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. అలా కన్ఫ్యూజ్ పడకుండా చాలా తొందరగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కట్టింగ్ చేయకుండా ఇట్లా మనం మార్కింగ్ చేసిన దాని మీదనే మార్కర్తో ఇంకొకసారి గీత గీసుకొని బాగా ప్రెస్ చేయండి చేతితోటి. అట్లా కొట్టేసి మళ్ళీ అప్పుడు కొట్టేసినప్పుడు ఇట్లా లోపల సైడ్ మార్కింగ్ అయితే పడుతుంది. ఆ మార్కింగ్ మీద మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేయటం వల్ల మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఇది అలాగే పెట్టేసి జాయింటింగ్ చేసిన తర్వాత లైనింగ్ ఒరిజినల్ పీస్కు జాయింటింగ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు, తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది, ఎక్కువ క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనము మార్క్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను 2 బావ్ అయితే తీస్తున్నాను అండి. ఎందుకంటే మనం నెక్ దగ్గర కొంచెం కట్ చేస్తామన్నమాట. నెక్ మనము ఉక్సుల పట్టి కాజా పట్టి పెట్టుకుంటాం కాబట్టి ఒక 2 బావ్ అయితే ఎక్కువైతే తీసుకున్నాను. కానీ షోల్డర్ దగ్గర మాత్రము నేను 1.5 ఇంచే తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు బ్రాడ్గా తొడగా చెప్పినారనమాట, బ్రాడ్గా పెట్టొద్దు మా పాపకి అనేసి. సో సరే లెక్క అనేసి చెప్పేశాను. 1.5 ఇంచు మాత్రమే తీసుకున్నాను. కింద మాత్రం 2 బావ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి అనేది కంపల్సరీగా కొంచెం పావు ఇంచు అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు మనము ఇక్కడ సైడ్లకు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా కంపల్సరిగా అంటే ముడతలు అనేవి రాకుండా ఉంటుంది అనమాట. ఇట్లా కొంచెం పావించనే తగ్గించుకోవటం వల్ల ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నడుము దగ్గరికి అయితే టక్స్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఒరిజినల్ పీస్, ఇది ఒరిజినల్ పీస్ అనమాట. దీనికి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మడత అయితే వేసేసుకొని చూడండి ఇక్కడ ఏ విధంగా పెట్టేస్తాను. ఇక్కడ మనకి అంచు అనేది చేతులకైతే రావాలన్నమాట. ఈ అంచుకాల్లో మన చేతులనే పెట్టేసుకోవాలి. చూసుకోవాలా కింద సైడ్ కూడా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో అని ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఒకసారి చూసేసుకోండి. మరి దీన్ని ఇంకొక మడత అయితే వేసేస్తున్నాను అనమాట. ఇట్లా 4 మడతలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగానే కట్టింగ్ అయితే చేస్తాము. బట్ ఏంటంటే చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి. ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, మనం తక్కువ లేకుండానే చూసుకోవాలి. ఒకవేళ కుట్టిన తర్వాత మిగిలింది అనుకోండి కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. కుట్టక ముందుకి సాల్కి వచ్చింది అనుకోండి మళ్ళీ జాయింటింగ్ చేసుకోవాలా, పెద్ద పని. తొందరగా అయితే ఇట్లా మనం కొంచెం క్లాత్ ఉన్నప్పుడు ఎగస్ట్రా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇదే క్లాత్ను మళ్ళీ నేను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అనేది చేస్తున్నాం కదా, ఇదే క్లాత్ను ఇట్లానే 4 మడతలు అయితే పెట్టేస్తున్నాను. ఏం లేదండి, మనకు చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్లకి 4 మడతలు వేసుకొని కుట్టుకుంటాం కదా, అదే ప్రాసెస్లోనే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. క్లాత్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదండి, మన టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే క్లాత్ అనేది మిగులుతుంది. క్లాత్ మిగిలినప్పుడు డిజైన్ అనేది ఇంకా ఎక్కువ డిజైన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను డిజైన్ కూడా పెడుతున్నాను, వీళ్ళు పెట్టమని చెప్పారనమాట. డిజైన్ కూడా బాగుంటుందండి. బ్యాక్ పార్ట్ బ్లౌజ్ డిజైన్లు కూడా చాలా సింపుల్గా కూడా కుట్టుకోవచ్చు. సో ఈ విధంగా 4 మడతలు అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడే వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదండి, నేను కుట్టేటప్పుడు డిజైన్ ఏదనేది ఆలోచన చేసుకొని దాన్ని బట్టి నేను నెక్ అనేది కట్ చేస్తాను బ్యాక్ పార్ట్లో. అందుకోసం మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసేది చూపించలేదు. ఓకేనా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాలేండి. నేను స్టిచ్చింగ్ వీలైతే పెడతాను స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి, పండగ ముందర కదా, బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తాను వీలైతే వీడియో తీయడానికి కంఫర్ట్గా ఉంటే కనుక, అంటే కస్టమర్స్ ఎవరు లేకుంటే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఏమైనా చిన్న డౌట్ కానీ మీరు మమ్మల్ని అడగొచ్చు. మీకు క్లారిటీగా నేర్పించడానికే కదా మీ ఛానల్ అనేది పెట్టాము. అలాగే మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను కంపల్సరీగా. మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే ఏ సైజ్ బ్లౌజెస్ కావాలన్నా కూడా మీరు కామెంట్లు అయితే అడగండి. ప్రతి ఒక్క సైజ్ బ్లౌజ్ మీకు కటింగ్ చూపిస్తాను, స్టిచ్చింగ్ చూపిస్తాను. ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.